మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీవితంలో కొన్ని మార్పులు మంచివే, అంటే మంచివి వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎవరి వల్ల. ఇప్పుడు ఒక వ్యక్తి తనుభావం, లగ్నం, లగ్నాధిపతి జాతక చక్రంలో స్థితిని బట్టి ఆయనకి ఎంత ఆరోగ్యం ఉంటుంది, అంటే ఆ వ్యక్తికి ఎంత హుందాతనంగా ఉంటారు, ఎలాంటి వారు, ఎలాంటి గుణగణాలు కలిగిన వారు, ఇవన్నీ లగ్నాధిపతిని చూసి చెప్తూ ఉంటాం. మరి అలాగే మార్పులు అంటే కొన్ని అంటే జీవితం మార్పు ఎప్పుడు వస్తుంది? వివాహం అయిన దగ్గర నుండి. వివాహం అయిన దగ్గర నుండి. ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, ఉదాహరణ జాతక చక్రం. సప్తమాధిపతి తులారాశి శుక్రుడు. అంటే వివాహం అయిన దగ్గర నుంటే మీ శుక్రుడు సప్తమాధిపతి మీకు ఎవరైతే ఉంటారో ఆయన ఏ రాశిలో స్థితి పొందారు, అది ఎన్నో భావం అయింది చూడండి. సప్తమాధిపతి లగ్నానికి దశమ క్షేత్రంలో స్థితి. అంటే ఇక్కడ నుండి సప్తమ నుండి 1, 2, 3, 4 అయ్యింది. లగ్నం నుండి 10వ భావం అయింది. ఇప్పుడు ఒక కేంద్రాధిపతి ఇంకొక కేంద్రంలో స్థితి ఉన్నప్పుడు ఈ వ్యక్తికి భార్య లేక భర్త ఎవరైతే వారికి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం చేసేవారు వస్తారు. సుఖపడతారా వీరి వల్ల? ఇప్పుడు తులారాశి వాయుతత్వం, మకర రాశి భూతత్వం అయినప్పటికీ వీళ్ళిద్దరూ శనిపాలిత రాశులు. శుక్రుడు శనికి మిత్రుడు, గుడ్. లగ్నానికి దశమ క్షేత్రానికి కారకుడు బుధుడు, ఈయన కూడా మిత్రుడే. అలాగే ఈ దశమ క్షేత్రాధిపతి బుధుడు ఈ లగ్నానికి 3, 6 భావాలకు అధిపతి అయ్యారు. ఇది పక్కన పెట్టేస్తే ఈ బుధుడు స్థితి 3లోనే ఉన్నారనుకోండి, వెరీ గుడ్. 6లో ఉన్నారు, వెరీ గుడ్, విపరీత రాజయోగం. మరి బుధుడు ఇక్కడే ఉంటే విపరీత రాజయోగం ఉంటుంది. స్వక్షేత్ర స్థితి, ఉచ్చ స్థితి. మరి ఇదే బుధుడు లగ్నంలో ఉన్నారనుకోండి, మరి లగ్నం మిత్రుడు కాదు కదండి. లగ్నంలో బుధుడు దిగ్బలం, అంటే తృతీయ షష్టాధిపతి దిగ్బలం పొందారు. ఆయన సప్తమాన్ని చూస్తారు, వెరీ గుడ్. మరి మకర రాశిలో శ్రవణ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటాయి. మరి ఈ శుక్రుడు ఎవరి నక్షత్రంలో స్థితి పొందారు? ఆ నక్షత్రాధిపతి లగ్నానికి యోగకారకుడైతే అది కూడా మంచిదే. ఇట్లా తీసుకోవాలి. అంటే వివాహం అయిన తర్వాత ఈ వ్యక్తికి ఎవరికైతే అవుతుందో ఇలా ఉండడం వల్ల ఈ వ్యక్తికి ఉన్నతమైన ఉద్యోగమైన వ్యక్తి అలా స్థితి వస్తారు వీళ్ళకి. లేదండి, ఇదే సప్తమాధిపతి శుక్రుడు
ఇదే సప్తమాధిపతి శుక్రుడు లాభస్థితి పొందారు. అంటే 1, 2, 3, 4, 5 పంచమం అవుతుంది. అంటే ఒక కేంద్రాధిపతి కేంద్రం నుంచి కోణస్థితి. ఇది మంచిదే. ఈ లగ్నానికి లాభకారకుడు గురుడు, యోగకారకుడు. ఈ గురుడు ఉచ్చక్షేత్రంలో ఉన్న, స్వక్షేత్రాల్లో ఉన్న, లగ్నంలో ఉన్న ఇంకా అద్భుతం. ఈ వ్యక్తికి అన్ని వివాహం అయిన తర్వాత జీవితం అద్భుతంగా మారుతుంది. లేదండి సప్తమాధిపతి సప్తమలోనే స్థితి పొందాడు, మరి కారకో భావనాశయ అన్నారు, మరి ఇబ్బంది కదా. అయితే ఇది స్వక్షేత్రం అయిపోయింది. ఇక్కడ సప్తమాధిపతి సప్తమ స్థితి మంచి బలంగానే ఉంది జాతకం. ఇలా తీసుకోండి. అదే ఈ సప్తమాధిపతి భాగ్యాధిపతి కలిసి సప్తమంలో స్థితి పొందారు. ఇది మంచిదే. లగ్నాన్ని శుభగ్రహాలు చూస్తుంటే ఆ వ్యక్తి చాలా నెమ్మదిగా ఉంటారు, మృదు స్వభావులు ఉంటుంది. లేదు వీళ్ళిద్దరూ కలిసి గురు శుక్రులు లగ్నంలో స్థితి పొందారు. గురుడికి దిగ్బలం, సప్తమాధిపతి ద్వితీయాధిపతి లగ్నంలో, అంటే ధనపరంగా బాగుంటుంది. సప్తమ నుండి సప్తమంలో అన్యోన్యమైన దాంపత్య జీవితం. సప్తమాధిపతి భాగ్యస్థితి పొంది భాగ్యకారకుడు అయిన గురుడు ఈ లగ్నానికి యోగకారకుడు అయితే ఆయన దృష్టి ఉంటే సప్తమం నుంచి తృతీయం అవుతుంది. వీరికి వచ్చిన వారు మంచి ధైర్య సాహసవంతులు. భాగ్యాధిపతి భాగ్యం స్థానాన్ని చూస్తూ, సప్తమాధిపతిని చూస్తూ, భాగ్యకారకుడు, ఇవన్నీ కూడా మంచి అదృష్టం ఉంటుంది వీరికి. ఇది చెప్పలేనన్ని అదృష్టాలు. ఇట్లా ప్రతి భావం మీరు ఏ భావంలో స్థితి పొందారన్నప్పటికీ ఈ భావం నుంచి ఆ భావం ఎన్నో భావం అవుతుంది, లగ్నం నుంచి ఆ భావం ఎన్నో భావం అయింది. ఈ రెండు కలుపుకొని మనం జీవితంలో కొన్ని మార్పులు అనేటప్పటికీ వివాహం, వ్యక్తికి ఎప్పుడు వివాహం, తర్వాత సంతానం కొంతమందికి వివాహం అయ్యే కలిసి రాకపోతే సంతానం పుట్టగానే కలిసి వస్తుంది, చాలా అదృష్టవంతులు అవుతారు. సంతాన భావం లగ్నం నుంచి పంచమాధిపతి స్థితి జాతకంలో, పంచమకారకుడు దేవగురు బృహస్పతి. వీరిద్దరిని జాతక చక్రంలో చూడాలి. దీన్ని బట్టి ఎంత మంచి పిల్లలు పుడతారో, ఆ పిల్లలు ఎంత అభివృద్ధిలోకి వస్తారు వీరికి, ఇవన్నీ కూడా ఉంటుంది. అలాగే D7 చార్ట్ ఉంటుంది, సప్తాంశలో ఇక్కడ పంచమాధిపతి సప్తాంశలో స్థితి ఎక్కడ, సప్తాంశాధిపతి పంచమంలో ఎక్కడ, ఇది మనం జాతకం వేయించుకొని జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు, వివాహం అనుకున్నప్పుడు ఇవన్నీ చూపించుకోవాల్సిన విషయాలు, అప్పుడు ఆలోచించవచ్చు. కానీ మీ వివాహ స్థానాధిపతి ఎక్కడ స్థితి పొందారు అనే దాని నుండి మార్పులు ఎలా ఉంటాయన్నది ఈరోజు మంచి మార్పుల గురించి చెప్పాను. చెడు అన్నది చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. మీనాక్షి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే వివాహం గురించి అనేది
తెలుస్తుంది. అలాగే వివాహ కారకుడు అంటే వివాహ ప్రేమ బంధానికి కారకుడు శుక్రుడు. ఈ మధ్య ఒక వీడియోలో శుక్ర భగవానుడి గురించి చెప్పుకున్నాను. శుక్రగ్రహం చాలా ప్రాధాన్యం వహిస్తారు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండే ఎంత అన్యోన్యంగా ఉంటారన్నది శుక్రగ్రహం వల్ల తెలిసిపోతుంది. లేదు మీ శుక్రగ్రహం స్థితి ఒకవేళ రాశి చక్రంలో మంచి క్షేత్రంలో లేకపోయినా ఏ నక్షత్రంలో స్థితి పొందారో ఆ నక్షత్రాధిపతి మీ లగ్నానికి యోగకారకుడైతే మళ్ళీ అక్కడ కూడా బాగుంటుంది. అంటే ఒకే కనెక్షన్ చూసి మనం భయపడాల్సిన పని లేదు. ఇట్లాగా జాతక చక్రం చూసుకోవాలి. కొంతమందికి సప్తమాధిపతి లగ్నం నుంచి చతుర్థంలో స్థితి ఉంటారు. ఈయన కేంద్ర స్థితి అంటే భార్య లేక భర్త వల్ల భూమి, భవన, వాహనాలు ద్వారా కలిసి రావడం, అలాగే వీరికి కూడా మంచి ఉద్యోగం ఉండడం ఉంటుంది. ఇట్లా ఉంటాయి. చతుర్థం, దశమం చెప్పాను, లగ్నం చెప్పాను. ఇట్లా ఉంటాయి. అంటే ఈ 4 కేంద్రాలలో స్థితి పొందినప్పుడు, కోణాల్లో స్థితి పొందినప్పుడు ఇందాక చెప్పుకున్నాను. ఇది కోణం, ఇదొక కోణం, భాగ్య కోణం, ఇంకొకటి పంచమ కోణం. ఇటైనా తృతీయం వస్తుంది, ఇటైనా తృతీయమే వస్తుంది. సప్తమాధిపతి చూడండి, 1 2 3, 1 2 3 కోణం అనేటప్పటికి తృతీయం వస్తుంది. ఇట్లా పంచమ భాగ్యాల్లో ఉన్నప్పుడు పంచమానికి భాగ్యానికి కారకుడు ఎవరు? గురుడే. మరి లగ్నం నుంచి పంచమానికి భాగ్యానికి కారకుడు గురుగ్రహమే. అందుచేత సప్తమాధిపతి పంచమ భాగ్యాల్లో స్థితి మీ జాతకంలో ఉన్నప్పుడు ఈ రెండిటికి గురు భగవానుడు కారకుడు. గురు దృష్టి ఉన్నదనుకోండి, అద్భుతం. అది గురుడు జ్ఞానం, విజ్ఞానం, సంతానం, వివాహం, ధనం వీటన్నిటికీ కారకత్వం ఇచ్చారు. కాబట్టి ఈయన దృష్టి ఉంటే ఈ జాతకం వెరీ గుడ్. అనుకున్న టైంకి అనుకున్నట్టు వివాహం, జీవితంలో తొందరగా మంచి మంచి మార్పులు, 40 ఏళ్ళకే అన్నీ, ఉద్యోగం అనేది, సంతానం అనేది, తర్వాత ఒక ఇల్లు కట్టుకోవడం అనేది, ఇవన్నీ ఆటోమేటిక్గా తొందరగా వీళ్ళకి అయిపోతూ ఉంటాయి. అందుచేత మీ జాతకాల్లో జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు అంటే ఇలాగా వివాహం తర్వాత ఎవరి వల్ల అంటే భాగస్వామి వల్ల ఇవన్నీ ఉంటాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.